హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టీవీ కొనే ముందు ఎట్లాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, ఎట్లాంటి చెక్ లిస్ట్ మనం ఫాలో అవ్వాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా టీవీ తీసుకుంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఎన్ని ఇంచెస్ టీవీ కొనుక్కోవాలి, ఇట్లాంటి బ్రాండ్ కొనుక్కోవాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, డిఫరెంట్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అవన్నీ మనల్ని బోదర్ చేస్తాయా లేవా, ఇట్లాంటి డౌట్స్ చాలా ఉంటాయి. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరిదాకా చూడండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, అన్నికన్నా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసరికి బడ్జెట్. ఫ్రెండ్స్, బేసిక్గా మనం మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఇట్లాంటివి కొనేటప్పుడు మనం బడ్జెట్ అన్నది స్టక్ అయ్యి ఉంటాం. మనం 12,000 అయితే 12,000, 10,000 అయితే 10,000 అంతే. అందుకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇవి ఏంటంటే మనకి మోర్ దెన్ 4 to 5 ఇయర్స్ కంటే ఎక్కువ యూజ్ అవుతుంది. కానీ టీవీ మాత్రం మనం మోర్ దెన్ 10 to 15 ఇయర్స్ యూజ్ చేస్తాం. సో దానికి తగ్గట్టు మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, తప్పదు. మనకి ఏంటంటే ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే అంత లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. మనకి టీవీస్ అన్నవి చాలా లాంగ్ పీరియడ్లోని, అండ్ ఆల్సో అది ఒకే ప్లేస్లో కాన్స్టెంట్గా ఉండడం వల్ల దాని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు టీవీస్లో కూడా మీలో 15,000, 13,000 అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు, అది నేనేం అనట్లేదు. బట్ అంత తక్కువ కొంటే దాని బిల్డ్ క్వాలిటీ తక్కువ ఉంటుంది, దాని తలకు వియర్ అండ్ టియర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువ ఉండదు, మహా అయితే ఒక 8 to 10 ఇయర్స్ యూజ్ అవుతుంది. దానికంటే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మినిమం ఒక 25,000 రూపీస్ కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే అట్లీస్ట్ బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది. బిల్డ్ క్వాలిటీ బాగడం వల్ల మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనమాట. ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఒక్కదానికి స్టక్ అయ్యి ఉండకండి, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. మనకి అమౌంట్ అనేది స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. అంటే మీరు 15,000 అనుకోని మీరు షోరూమ్కి వెళ్ళారంటే అక్కడ మనకి 20,000 అవ్వచ్చు, 25,000 అవ్వచ్చు. దానికి మీరు ప్రిపేర్డ్గా ఉండాలి టీవీ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాండ్ అనేసరికి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఒకడేమో ఎల్జీ చెప్పాడు బాగుంటుంది అనేసి, మరొకడేమో వీడియోకాన్ బాగుంటుంది అంటారు, మరొకడేమో సామ్సంగ్ బాగుంటుంది అంటారు, మరొకడేమో ఎంఐ బాగుంటుంది అంటారు, మరొకడేమో ఇంకేవో చెప్తూ ఉంటారు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నా కూడా మనకి ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అన్నీ ఇప్పుడు ఒకటే. ఒకప్పుడు మనకి బీపీఎల్, వీడియోకాన్ ఇట్లాంటివి ఉండేవి. వాటికి తగ్గట్టు వాళ్ళ బిల్డ్ క్వాలిటీ, వాటి పెర్ఫార్మెన్స్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని టీవీలో ఒకటే ఫ్రెండ్స్. మీరు బ్రాండ్ న్యూ సోనీ కొన్నా ఒకటే, బడ్జెట్లో TCL కొన్నా ఒకటే, పెద్ద తేడా ఏమి ఉండదు. అన్ని సమానంగా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మా రిలేటివ్లోనూ ఒకరు TCL కొన్నారు రీసెంట్గా, ఒక 5-6 months బ్యాక్ కొన్నారు. అది వచ్చేసరికి 32 ఇంచెస్ది, అప్రాక్సిమేట్గా 16,000 to 17,000 రూపీస్ కొన్నారు. దానిలో నాకు ఆండ్రాయిడ్ అఫీషియల్ ఓఎస్ ఉంది, 2GB ర్యామ్ ఉంది, 8GB స్టోరేజ్ ఉంది, అన్ని రకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవ్వచ్చు, అన్ని రకాల యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేం కావాలి, డాల్బీ అట్మోస్ ఉంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఇక్కడ మనకి అంటే TCL అనేది బేసిక్గా చిన్నది అనుకుంటారు, కానీ అన్ని రకాల బ్రాండ్స్లోని ఇప్పుడు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో టీవీలోని బ్రాండ్స్ అన్నవి అంత ప్రయారిటీ కాదు. ఇక టీవీలో బ్రాండ్స్ అన్నవి ఎందుకు ప్రయారిటీగా తీసుకోవాలి అని అంటే, మనం ఉన్న ఏరియాలోని సర్వీస్ కానీ, లేకపోతే ఆ పర్టికులర్ బ్రాండ్కి వారంటీ కానీ చూడడానికి మాత్రమే బ్రాండ్స్ వరకు మనం వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రేపు పొద్దున్న ఒక వారంటీ పీరియడ్ లోపల కానీ, లేకపోతే వారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత కానీ ఏవైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈజీగా వాళ్ళు వచ్చి మన ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోగలగాలన్నమాట. వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలి. అట్లాంటి సదుపాయం మీ ఉన్న ఏరియాలో ఉందా లేదా చూసుకోవాలి. ఏ బ్రాండ్కి ఉంది, ఎల్జీకి ఉందా, TCL అయితే వస్తాడా, ఎంఐ అయితే వస్తాడా, సోనీ అయితే వస్తాడా, ఇట్లాంటివి చెక్ చేసుకోవాలి మీరు. సో ఈ విషయం గుర్తుపెట్టుకుని ఏది ఎక్కువ వారంటీ ఉందో, ఏ బ్రాండ్లో ఎక్కువ వారంటీ ఉంటుందో, అండ్ ఏ బ్రాండ్లో మనకి ఎక్కువగా సర్వీస్ ఉంటుందో, మంచి సర్వీస్ ఉంటుందో, అది మీరు ప్రిఫర్ చేసుకోవాలి. బ్రాండ్ అన్నది నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్ టీవీస్లోనే ఎస్పెషల్లీ. అండ్ నెక్స్ట్ వచ్చే డౌట్ వచ్చేసరికి డిస్ప్లే. మనకి చాలా సైజెస్ ఉన్నాయి, 24, 32, 40, 43, 50, 55, 60, 65, 75, 85 చాలా ఉన్నాయి. కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ 32 నుంచి 55 ఇంచెస్ మధ్యన ఉన్న టీవీస్ మాత్రమే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మిగతావన్నీ అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి, అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకర్లేదు ఈ వీడియోలో. ఎందుకంటే మనకి ఏదంటే ఒక 50-60,000 పెట్టాము అంటే మ్యాక్సిమం అన్ని రకాల ఫ్యూచర్స్ ఆ టీవీలో ఉంటుంది. సో అట్లాంటి వాటి గురించి మాట్లాడలేదు. ఈ 32 నుంచి 55 ఇంచెస్ టీవీ సైజెస్ ఉన్న వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. బేసిక్గా ఏంటంటే టీవీ సైజెస్ అన్నవి మనం అల్లాలు కొన్నారని, ఇల్లీలు కొన్నారని మనం కొనకూడదు ఫ్రెండ్స్. టీవీ సైజెస్ అన్నవి డిపెండ్స్ అపాన్ అవర్ ఫ్యూజిబిలిటీ, అంటే మన తాలూకా సదుపాయం బట్టి మనం ఏమో కొనాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం
టీవీ పెట్టిన తర్వాత టీవీ నుంచి ఒక 2 to 3 ఫీట్ ఆర్ 4 ఫీట్ డిస్టెన్స్ ఉన్నాము అనుకోండి, అట్లాంటప్పుడు 32 ఇంచెస్ టీవీ కొనుక్కోవడం బెస్ట్. 4 to 5 ఇంచెస్ 4 to 5 ఫీట్ డిస్టెన్స్ ఉన్నాం అనుకోండి 40 కానీ 43 కానీ, 5 to 6 ఫీట్ డిస్టెన్స్లో ఉన్నాం అనుకోండి 55 ఇంచెస్. ఇలాగ మనము డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సైజ్ పెరగాలే తప్ప ఆ లాల్ కొన్నారనో ఈ లీల్ కొన్నారనో మనకి ప్లేస్ ఉందనే పెద్దది కొనుక్కోవద్దు. ఎక్స్పెషల్గా చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నవి కొంతమందికి ఏంటంటే జస్ట్ 5 to 6 ఫీట్ ఉంటుంది వాళ్ళ టేబుల్ దగ్గర నుంచి, లేదా వాళ్ళ హాల్ సైజ్ అంతే ఉంటుంది కూర్చునే ప్లేస్. అట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే తప్పకుండా 32 ఇంచెస్‌తో కొనుక్కోవాలి. అంతేగాని 55 కానీ 65 కానీ కొనేయడం వల్ల పెద్దగా కనిపిస్తది. అండ్ వాళ్ళ తాలూకా ఐస్ అనేవి స్ట్రెయిన్ అవుతది లాంగ్ రన్‌లో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్‌గా చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూడండి. 32 ఇంచెస్ మోర్ దెన్ పర్ఫెక్ట్. నేను 24 ఇంచెస్ గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో 24 ఇంచెస్ టీవీ అన్నది అంత ప్రిఫరబుల్ కాదు, అంత సజెస్టబుల్ కూడా కాదు. ఎవరైతే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో, టీవీ ఉంటే చాలు ఏవో 2, 3 సినిమాలో, సీరియల్లో చూస్తారో అట్లాంటి వాళ్ళు టీవీ 24 ఇంచెస్ కొనుక్కోండి. అదేం ప్రాబ్లం కాదు. కానీ మాక్సిమం 32 ఇంచెస్ టీవీ కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిజల్యూషన్. హెచ్డి అంటారు, ఫుల్ హెచ్డి అంటారు, 4K అంటారు, 8K అంటారు. ఇవన్నీ కాదు, మీకు సింపుల్గా చెప్తాను వినండి. హెచ్డి అన్నది తీసుకోకండి. ఇప్పుడున్న జమానాలోని ప్రతి కంటెంట్ మీరు డిష్ టీవీ అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్ అవ్వచ్చు, ఓటీటీ కంటెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ రోజుల్లోనే ఫుల్ హెచ్డీలోనే వస్తుంది. సో మ్యాక్సిమం మీరు హెచ్డి అనేది మీ మైండ్ నుండి తీసేయండి. ఒకవేళ మీరు 24 ఇంచెస్ టీవీ తీసుకుంటే సరే, హెచ్డి అనేది మరి బడ్జెట్లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ 32 ఇంచెస్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం మీరు ఫుల్ హెచ్డి తీసుకోవడానికి ట్రై చేయండి. హెచ్డి అంటే ఏంటి, ఫుల్ హెచ్డి అంటే ఏంటి, 4K అంటే ఏంటి, 8K అంటే ఏంటి, ఒక వీడియో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో ఇక్కడ ఐ బటన్లో పెట్టండి, వెళ్ళి చూడండి. ఒకసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే, మీకు తెలియకపోతే. ఇక్కడ ఏంటంటే ఫుల్ హెచ్డి అంటే 1080 పిక్సెల్స్ అనమాట. మ్యాక్సిమం ఈరోజు మనం యూట్యూబ్లో వీడియోస్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ నేనైనా సరే కెమెరాకి యూజ్ చేయకుండా మొబైల్ యూజ్ చేసి 4Kలో రికార్డ్ చేస్తున్నాను. సో యూజువల్గా ఈ రోజులో ప్రతి ఒక్కరు ఫుల్ హెచ్డీలోనే రికార్డ్ చేస్తారు. ఫుల్ హెచ్డీలోనే మనకి సీరియల్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఓటీటీ కంటెంట్ అవ్వచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఈ రోజుల్లో 1080 పిక్సెల్స్లోనే ఉంటుంది, అంటే ఫుల్ హెచ్డీలోనే ఉంటుంది. సో ప్రాబ్లం లేదు కాబట్టి మీరు తీసుకున్నప్పుడే ఫుల్ హెచ్డీ తీసుకోండి. లేదు ఒక 5, 10 మనం పెట్టగలుగుతాము అని అనుకుంటే మాత్రం 4K తీసుకోవడం బెస్ట్. ఈవెన్ మీరు 32 ఇంచెస్ తీసుకున్నా కూడా 4K తీసుకోవడమే బెస్ట్. ఇక నెక్స్ట్ 40 ఇంచెస్ ప్లస్ తీసుకున్న వాళ్ళు, అంటే 40 ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా 4K తీసుకోండి. ఎందుకంటే మీరు అంత పెద్ద సైజులోని ఫుల్ హెచ్డి కానీ హెచ్డి కానీ తీసుకుంటే బాగోదు. అస్సలు పిక్సలేట్ అయిపోయి మీకు చాలా కంగారుగా కనిపిస్తుంది. పిక్సెల్ డెన్సిటీ అనేది చాలా పెద్దగా కనిపించి మీకు కొన్ని ఏవో చిన్న చిన్న లోకల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి, అట్లాంటివి పిక్సలేట్ అయ్యి చాలా చండాలంగా కనిపిస్తుంది అనమాట. సో కంపల్సరీగా మీరు ఎట్టి పరిస్థితుల్లోని 40 ఇంచెస్ కంటే ఎక్కువ తీసుకున్న ప్రతి టీవీలోని ఈ రోజుల్లోని ప్రతి ఒక్క బడ్జెట్లో కూడా 4K వచ్చేస్తుంది కాబట్టి 4K తీసుకోండి ఫ్రెండ్స్. రిజల్యూషన్ 32లోనే నేను ఎందుకు దాన్ని ఎగ్జామ్షన్ చేశానంటే 32 అన్నది బడ్జెట్లోకి వస్తుంది ఈ రోజుల్లోని. సో 32లోనే ఎవరైతే ఎక్కువ అమౌంట్ పెట్టలేని వాళ్ళు ఫుల్ హెచ్డి తీసుకోవచ్చు. హెచ్డి మాత్రం అస్సలు సజెస్ట్ చేయకండి, అస్సలు ఎవరికి సజెస్ట్ చేయకండి, మీరు అస్సలు కొనకండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి రిజల్యూషన్లో. నెక్స్ట్ వచ్చేసరికి ప్యానల్స్ అంటే ఈ రోజుల్లో ఏం లేదు. ఎల్సిడి ఎలాగో లేదు, అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది. ఎల్ఈడీస్లోనే మనకి ఓలెడ్ ఉంది, క్యూలెడ్ ఉంది. క్యూలెడ్ శాంసంగ్ వాళ్ళు, ఓలెడ్ ఏమో నార్మల్గా మన ప్రతి టీవీలో ఉంది. మ్యాక్సిమం మీరు అమౌంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయగలిగి మనకి ఓలెడ్ కావాలి అనుకుంటే ఓలెడ్ తీసుకోవడం బెస్ట్. ఓలెడ్ అంటే ఏంటంటే ప్రతి పిక్సెల్కి ఒక లైట్ ఉంటుంది అనమాట. ఆ లైట్ ఆర్జీబీ లైట్స్ ఉంటాయి, రెడ్, గ్రీన్, బ్లూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా సీన్లోని బ్లాక్ కలర్ ఉంటే ఆ కలర్ ప్లేస్లోని ఆ ఎల్ఈడి ఏదైతే ఉందో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మీకు క్రిస్టల్ క్లియర్ బ్లాక్ వస్తుంది. అంతేకాకుండా కలర్స్ కూడా చాలా ఎక్యురేట్గా ఉంటుంది. సో ఓలెడ్ మ్యాక్సిమం తీసుకోండి. బడ్జెట్లో కొనుక్కోవాలి, బిలో 25,000 కొనుక్కున్న వాళ్ళు మరి ఎల్ఈడి తీసుకోండి, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. బట్ మ్యాక్సిమం ఓలెడ్ కానీ క్యూలెడ్ కానీ ప్రిఫర్ చేయడం బెస్ట్. ఇది మనకి 3 ఉంటాయి, ఇంకా చాలా యామ్లోడ్ అని చెప్పేసి ఉంటుంది, కానీ అది చాలా కాస్ట్లీ. మనకి 8Ksలో గట్రా ఉంటుంది, అది చాలా కాస్ట్లీ ఉంటుంది. సో దాని గురించి నేను మాట్లాడలేదు. ఓలెడ్ కానీ క్యూలెడ్ కానీ మ్యాక్సిమం ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టీవీస్లోని ఆడియో ఫ్రెండ్స్. బేసిక్గా ఆడియో అనేది ఎలాంటి టీవీ కొనుక్కొని మీ సోనీలోని ప్రీమియం టీవీ కొన్నా కూడా మనకి ఆ టీవీ నుంచి వచ్చే ఆడియో అనేది అంత బాగోదు.
ఎందుకంటే అయితే డౌన్ ఫైరింగ్ ఉంటుంది, లేదా మనకి ఇంతకు ముందులాగా సైడ్కి కూడా లేదు, బ్యాక్ ఉంటుంది అనమాట, లేదా కిందకు ఉంటుంది బ్యాక్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి అంత ఈజీగా కనిపించదు. అంటే లేదా ఒక 1,00,000 2,00,000 పెడితే స్క్రీన్ మీద ఈ మధ్యన మనకి ఈ స్పీకర్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కానీ అంత అంత పెట్టిన వాళ్ళు మాక్సిమం నార్మల్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్యాక్ కానీ కింద కానీ మనకి డౌన్ ఫైరింగ్ స్పీకర్స్ ఉంటాయి, అవి అంత బాగోవు కూడా. ఎస్పెషల్గా ఎవరైతే ఈ వాల్ మౌంటింగ్ చేయకుండా స్టాండ్ పెట్టేసి ఉంచుతారో అట్లాంటి వాళ్ళకైతే అస్సలు వినపడదు. నా సజెషన్ ఏంటంటే మీరు 32 ఇంచెస్ తీసుకొని 40 ఇంచెస్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా సౌండ్ బార్ అన్నది ప్రిఫర్ చేసుకోండి. మ్యాక్సిమం సౌండ్ బార్ కొనడానికి ట్రై చేసుకోండి. సౌండ్ బార్ ఎంత ఉండదు, ఈ రోజుల్లోనే మనకి బోట్ వచ్చింది, జీబ్రానిక్స్ తీసుకున్న ఎంఐవిఐ అని చెప్పేసి మీవి ఉంది, అది కూడా మనకి బడ్జెట్లో దొరుకుతుంది. జీబ్రానిక్స్ బడ్జెట్లో దొరుకుతుంది. మనకి జేబిఎల్ అంటే ఈవెన్ అది ప్రీమియం అయినా సరే మనకి బడ్జెట్లో దొరుకుతుంది. ఒక్క 5,000 6,000 పెట్టినా కూడా మనకి మంచి సౌండ్ స్పీకర్స్ వస్తుంది 2.1 ఛానల్ది. సో మ్యాక్సిమం సౌండ్ స్పీకర్ని ప్రిఫర్ చేయండి. మీరు 40 ఇంచెస్ కొంటున్నారంటే మ్యాక్సిమం పెద్ద ఇల్లే కొంటున్నారు. 40 ఇంచెస్ అంటే చాలా పెద్దది కాబట్టి మ్యాక్సిమం పెద్ద ఇల్లే ఉంటుంది. అట్లాంటి వాటికి మనకి ఇన్బిల్ట్ స్పీకర్స్ అన్నవి అంత సజెస్టబుల్ కాదు. ఒకవేళ మీరు ఇన్బిల్ట్ స్పీకర్స్ మీద డిపెండ్ అయితే మినిమం కొన్ని స్పెసిఫికేషన్స్ లైక్ డాల్బీ అట్మాస్ కానీ స్టూడియో సిస్టమ్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా, అట్లాంటివి ప్రిఫర్ చేయండి. డాల్బీ అట్మాస్ ఉండేలాగా మ్యాక్సిమం చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్సిమం ఇదంతా ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొంతమందికి ఎస్పెషల్గా చెప్తున్నాను. ఇప్పుడు ఎవరంటే లైక్ టీవీలా కాకుండా నార్మల్గా ఒక మానిటర్గా యూజ్ చేస్తారు వీడియో ఎడిటింగ్ కోసం కానీ, లేకపోతే గేమింగ్స్ కోసం కానీ. అట్లాంటి వాళ్ళు ఏంటంటే రిఫ్రెష్ రేట్ అనేది ప్రయారిటీగా ఉంచుకోండి. నార్మల్గా అయితే 60 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీస్ అనేవి పర్వాలేదు, మనం నార్మల్గా టీవీ చూస్తూ ఉంటాం చూడండి, అట్లాంటి వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. కానీ ఎవరైతే ఎక్కువగా గేమింగ్ ఆడతారో, మానిటర్గా యూజ్ చేస్తారో టీవీని, లేదా వీడియో ఎడిటింగ్ చేస్తారో, అట్లాంటి వాళ్ళు 120 Hz ఉండేలాగా చూసుకొని, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, అంటే ఒక 40,000-45,000 పడుతుంది. లేదంటే ప్రాబ్లం లేదు, అవి ఇందులో యూజ్ చేయము అనుకున్న వాళ్ళు నార్మల్ 60 Hz తీసుకుంటే చాలు, ఇవి నార్మల్ బడ్జెట్ రేంజ్లో కూడా దొరికేస్తుంది. ఇది పెద్ద ప్రిఫరబుల్ కాదు, కొంతమందికి అయితే ఇది ప్రిఫరెన్స్ అన్నది ఉంటుంది అనమాట, రిఫ్రెష్ రేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్స్ ఫ్రెండ్స్. పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా ఎవరైతే ఎక్కువ సౌండ్ బార్స్ కానీ లేకపోతే ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారో వాళ్ళకి పోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీరు 3 HDMI పోర్ట్స్ ఉండేలా చూసుకోండి. అండ్ అట్లీస్ట్ 2 USB పోర్ట్స్ ఉండేలా చూసుకోండి. ఈ రోజుల్లో కామన్గా ప్రతి దానిలో ఉంది, కానీ ఎల్జీలోనైతే మనకి జస్ట్ ఒక USB పోర్ట్ ఇస్తున్నారు, ఒక రెండు HDMI పోర్ట్లు ఇస్తున్నారు. అందులో ఒకటి వచ్చేసరికి ఏఆర్సీ అయిపోతుంది. మ్యాక్సిమం ఏఆర్సీ HDMI పోర్ట్ ఉండేలా చూసుకోండి. ఏఆర్సీ HDMI పోర్ట్ అంటే ఏంటంటే, నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇది చాలామంది చేశారు కాబట్టి నేను పెద్దగా చేయట్లేదు. కానీ HDMI ఏఆర్సీ అంటే ఆడియో రిటర్న్ ఛానల్. అంటే బేసిక్గా మనకి టీవీ సౌండ్ బార్తోనే HDMIతో కనెక్ట్ చేసామనుకోండి, HDMI కనెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ ఏంటంటే సోర్స్ అన్నది టీవీ, ఎందుకంటే సౌండ్ అన్నది అందులో నుంచి మనకి సౌండ్ బార్కి వస్తుంది. కానీ మనకి ఆడియో రిటర్న్ ఛానల్ ఏఆర్సీ కానీ ఉంటే, అంటే మనకి బోత్ సౌండ్ బార్లోనే అండ్ టీవీలో రెండిట్లోనే ఏఆర్సీ కానీ ఉంటే, ఆ రెండిట్లోని ఏఆర్సీ HDMIతో కనెక్ట్ చేసాము అంటే సౌండ్ బార్ నుంచి మనకి టీవీకి కూడా రిటర్న్లో ఆడియో అన్నది వెళ్తుంది. అంటే ఏంటంటే మనకి టీవీకి ఉన్న స్పీకర్స్ కూడా ఒక స్పీకర్గా పనిచేస్తుంది అనమాట. అంటే బేసిక్గా మనం ఏదైనా ఎక్స్టర్నల్ స్పీకర్స్ కనెక్ట్ చేసేటప్పుడు టీవీకి ఉన్న స్పీకర్ సైలెంట్ అయిపోతుంది, అసలు రాదు. కానీ మీరు ఏఆర్సీ టు ఏఆర్సీ కనెక్ట్ చేశారు అని అంటే మాత్రం మనకి టీవీకి ఉన్న స్పీకర్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సీన్స్లోనే వర్క్ అవుతుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది, సినిమాటిక్గా ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు సౌండ్ బాక్స్ కనెక్ట్ చేసేటప్పుడు మీ టీవీకి ఉన్న HDMI ఏఆర్సీ అని చెప్పేసి ఉంటుంది స్లాట్. HDMI స్లాట్ సేమ్ HDMI లాగే ఉంటుంది, కానీ HDMI ఏఆర్సీ అని చెప్పేసి ఉంటుంది. దాని నుంచి మీ సౌండ్ బార్కు ఉన్న HDMI ఏఆర్సీకి కనెక్ట్ చేయండి, చాలా బాగుంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. మ్యాక్సిమం మనం ఈ సిచ్యువేషన్లో పోర్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పోర్ట్ వచ్చేసరికి అది ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. మిగతా 2 HDMI పోర్ట్స్ ఉండేలా చూసుకోండి. ఒకటి వచ్చేసరికి మ్యాక్సిమం మనం ఈ రోజుల్లో మీరు ఎంత కాస్ట్లీ టీవీ కొన్నా కూడా కొంతకాలానికి అది కొంచెం స్లో అయిపోతుంది, ఇంటర్ఫేస్ అనేది స్లో అవుతుంది. సో ఏంటంటే కొంతమంది అట్లాంటి ఇష్యూస్ లేకుండా ఫైర్ స్టిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఎక్స్టర్నల్ ఫైర్ స్టిక్స్, అమెజాన్ అవ్వచ్చు, ఎంఐ అవ్వచ్చు, అట్లాంటివి కనెక్ట్ చేయడానికి ఫ్యూచర్లో యూజ్ అయ్యేలాగా ముందుగానే మీరు అట్లీస్ట్ 2 HDMI ఉండేలా చూసుకోండి, ఒకటి స్పేర్గా ఉండేలా చూసుకోండి. అండ్ USB చాలా తక్కువ మంది యూజ్ చేస్తారు ఇంట్లోని ఈ మధ్యన మనకి పెన్ డ్రైవ్స్ అన్నవి. ఇన్ కేస్ ఎవరైనా ఎక్కువ యూజ్ చేస్తే USB ఉండేలా చూసుకోండి. అండ్ ఆప్టికల్ ఆడియో ఉండేలా చూసుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. బడ్జెట్ రేంజ్లోనే మనకి ఆప్టికల్ ఆడియో అనేది సౌండ్ బాక్స్లో ఉండదు, కానీ కొంచెం ప్రీమియం సోనీ లాంటి ప్రీమియం మనం ఒక ఆడియో సిస్టమ్స్ కనుక ఉంటే దానికి ఆప్టికల్ ఫైబర్
ఆడియో కనెక్షన్ ఉంటుంది, అది మాక్సిమం యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా పోర్ట్స్ అన్నవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కూడా మీరు టీవీ కొనేటప్పుడు ఒకసారి ప్రిఫరెన్స్గా తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్పెసిఫికేషన్స్ కొన్ని ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ వచ్చేసరికి బ్లూటూత్ ఉండేలా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ ఓఎస్ ఉండేలా చూసుకోండి, అఫీషియల్ ఆండ్రాయిడ్ ఓఎస్. కొన్ని టీవీస్ ఏంటంటే ఆండ్రాయిడ్ అని చెప్పేసి బిల్ట్ ఇన్ ఆండ్రాయిడ్ అని చెప్పేసి అంటారు కదా, అది ఆండ్రాయిడ్ కాదు. ఆండ్రాయిడ్ థర్డ్ పార్టీ లాగా ఉంటుంది తప్ప ఆండ్రాయిడ్ ఏం కాదు. అఫీషియల్ ఆండ్రాయిడ్ ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. సో అది ఏంటంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి ర్యామ్ అండ్ స్టోరేజ్. మినిమం ర్యామ్ వచ్చేసరికి 2 GB, స్టోరేజ్ వచ్చేసరికి 8 GB ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో అప్లికేషన్స్ మినిమం 900 నుంచి 1 GB వరకు కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అవి యూజ్ అయ్యేలాగా, అవి ఫ్రీగా ఉండేలాగా. అంటే మనకి ర్యామ్ అన్న స్టోరేజ్ అనేది అవుట్ ఆఫ్ స్టోరేజ్ అయిపోయింది అంటే మనకి ఆబ్వియస్గా టీవీ అన్నది స్లో అయిపోతుంది. ఇది మాత్రం పక్కాగా ఉంటుంది మనకి, సేమ్ మొబైల్ అండ్ ల్యాప్టాప్ లాగే. సో మాక్సిమం 8 GB ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ర్యామ్ అనేది 2 GB ఉంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువ ఉంటే మంచిది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రిమోట్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోండి. పాత రిమోట్స్ చూడండి, మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ బటన్స్ ఉంటాయి, అవి ఎందుకు పనికి వస్తాయో తెలియదు, అన్నీ యూజ్ అవుతాయో లేవో తెలియదు. అలా కాకుండా సింపుల్గా ఈ రోజుల్లోనే మనకి బ్లూటూత్ రిమోట్స్ వచ్చాయి. ఐఆర్ బ్లాస్టర్తో కాకుండా నార్మల్ రిమోట్స్ వచ్చాయి. ఎంఐ అలానే ఇస్తుంది, ఎల్జీ అలానే ఇస్తుంది, తర్వాత సోనీ కూడా అట్లానే ఇస్తుంది. ఇట్లాంటి యూజర్ ఫ్రెండ్లీ రిమోట్స్ ఉండేలా చూడండి. ఇవి ఏంటంటే మనం ఈవెన్ ఒక 18,000, 19,000, 20,000లో కూడా మనకి ఇంత మంచి రిమోట్స్ వస్తున్నాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు. మీ ప్రిఫరెన్సెస్లోని ఇవన్నీ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. అన్నీ ఇంపార్టెంట్, ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. ఎందుకంటే లాంగ్ రన్లో మనం టీవీని అయ్యో ఇట్లాంటి టీవీ కొంటే బాగుండు అన్న ఫీలింగ్ రాకూడదు. మాక్సిమం ఆండ్రాయిడ్ ఓఎస్ ఉండేలా చూసుకోండి, యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.